గత నెల 31వ తారీఖు నుంచి వారం రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతమైన వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాల్లో వందలాది గ్రామాలు నీట మునిగిన మాట వాస్తవం. గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో గడిచిన 2 రోజుల క్రితం కేంద్ర బృందం కూడా వచ్చి జరిగిన నష్టాన్ని పరిశీలించి పూర్తి వివరాలతో నిన్న నాతో గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా క్షుణ్ణంగా చర్చించడం జరిగింది. ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు ఇప్పటి వరకు 10,300 కోట్ల రూపాయలు ప్రజల ఆస్తి కానీ ప్రభుత్వ ఆస్తులు కానీ నష్టము జరిగింది అని నిర్ధారించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పరిశీలకులు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత జరిగిన నష్టాన్ని చూసి వారు కూడా చాలా బాధపడ్డారు. యథార్థాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన తక్షణమే గతంలో చెప్పినట్టు విద్యుత్తుని, సాగునీరు, తాగునీరు, టెంపరవరీగా రోడ్లు